సో ఇక్కడ మీకు బస్ అయితే కనిపిస్తుంది కదా, ఇది ఫ్రీ పార్కింగ్ నుంచి గుట్టపైకి ఉండే బస్ అన్నమాట. పార్కింగ్ లో మీరు గనక కార్ పెట్టేస్తే ఈ బస్ ఎక్కేసి గుట్టపైకి అయితే వెళ్ళిపోవచ్చు. మన కార్ ని గుట్ట మీదకి తీసుకెళ్లాలంటే 500 రూపాయలు పే చేయాలి ఇక్కడ. సో టెంపుల్ లోపలికి అయితే ఫోన్స్ నాట్ అలౌడ్, బట్ మేము ట్రై చేస్తున్నాం తీసుకెళ్ళడానికి. నార్మల్ గా అయితే ఇక్కడ సెల్ ఫోన్లు అండ్ మన లగేజ్ ఏదైతే ఉంటుందో అదంతా ఇక్కడ మనం డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే చూడొచ్చు. ఈ రోజు సాటర్డే కదా, హెవీ అంటే హెవీ రష్, మామూలుగా కాదు, నెక్స్ట్ లెవెల్ రష్ అయితే ఉంది. నీకు వచ్చింది చెప్పరా, దీన్ని ఏమంటారు? దీన్ని కోతి అంటారు, దీన్ని కోతి అంటారు, దాన్ని కోతి అంటారు, తెలుసా? ఇవాళ వచ్చేసి ఇంత ట్రెడిషనల్ గా రెడీ అయ్యానంటే అనుకుంటున్నారా? సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మాత్రం ఇప్పుడే రివీల్ చేసేస్తా. ఏంటి అంటే యాదగిరి గుట్ట, అది కూడా నైట్ వ్యూ చాలా బాగుందని అయితే చెప్పారు చాలా మంది. అది చూడడానికి అయితే వెళ్తున్నాము. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రేలియా అమ్మాయి. ఈ వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి అండ్ కొన్ని వ్యూ పాయింట్స్ అయితే మీకు చూపిస్తాను కుదిరితే. అండ్ నా ట్రెడిషనల్ లుక్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి. యాదగిరి గుట్ట అయితే వెళ్ళి యాదాద్రి నరసింహస్వామి దర్శనం అయితే మనం చేసేసుకుందాం. నాతో పాటు ఉన్నాడు విహరి, అందరం కలిసి వెళ్తున్నాం ఫ్యామిలీ అంతా. సో కొంచెం మంచి వైబ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనం ఆర్ఆర్ అయితే ఎక్కేసాము. వరంగల్ వెళ్ళే రూట్ లోనే వెళ్లాల్సి వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటి అంటే మనకి హైదరాబాద్ నుంచి 70 to 80 కిలోమీటర్స్ లోపలైతే ఉంటది యాదగిరి గుట్ట. 1 to 1.5 hour టైం అయితే పడుతుంది హైదరాబాద్ నుంచి మనం కొట్టే స్పీడ్ బట్టిగా. వచ్చేసి మనం అయితే ఓఆర్ఆర్ అయితే దిగేస్తున్నాము. వరంగల్ రూట్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇక్కడ నుంచి యాదగిరి గుట్ట మనకి 42 కిలోమీటర్స్. ఇవాళ కొంచెం అయితే జనాలు అయితే ఉన్నారు. రేపు సండే కాబట్టి వాళ్ళందరూ అయితే యాదగిరి గుట్ట సైడ్ అయితే వెళ్తున్నారు. అండ్ హైదరాబాద్ ట్రాఫిక్ ఇందాక నేను మీకు చూపించింది అయితే అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. చాలా మందికి చిన్నప్పుడు మ్యాథ్స్ అంటే చాలా భయం ఉంటది. సో మ్యాథ్స్ లాంటి కాంప్లెక్స్ సబ్జెక్ట్స్ లో కిడ్స్ కి హెల్ప్ కావాలి అంటే నాకు తెలిసిన ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే ఉంది. దాని పేరే బాన్జో. ఇది ఒక మంచి లెర్నింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇట్ ఈస్ ఫౌండెడ్ బై నీలకంఠ భానుప్రకాష్ గారు. ఇతను మన వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ అండ్ అంతేకాకుండా మైండ్ స్పోర్ట్స్ ఒలింపిక్స్ లో ఇతను గోల్డ్ మెడలిస్ట్ విత్ నెంబర్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. భానుప్రకాష్ గారు తను ఫాలో అయ్యే మ్యాథ్స్ ప్రిన్సిపల్స్ ని అండ్ పిల్లలు ఎవరికైతే భయం ఉందో వాళ్ళందరికీ ఆ భయాన్ని అయితే పోగొట్టాలని ప్లాట్ఫామ్ అయితే కనుక్కున్నారు. ఈ ప్లాట్ఫామ్ లో మనకి టీచర్స్ అనే వాళ్ళు లైవ్ గా టీచ్ చేస్తారు. మనకి అప్పటికప్పుడు ఏ డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళని అడిగైతే అప్పటికప్పుడు క్లియర్ చేసేసుకోవచ్చు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ప్లాట్ఫామ్ అయితే యూజ్ చేస్తున్నారు. వాళ్ళందరి ఎక్స్పీరియన్స్ ని బట్టి నేనైతే మీకు ఈ ప్లాట్ఫామ్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. నేనైతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తున్నాను. ఆ లింక్ ని క్లిక్ చేసిన వాళ్ళకి ఫస్ట్ 100 మెంబర్స్ కి అయితే ఫ్రీ డెమో క్లాసెస్ అయితే ఉంటాయి. సో డెమో క్లాసెస్ ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలుసు, అందరి పేరెంట్స్ కి తెలుసు. అండ్ వాళ్ళ రివ్యూస్ కూడా చూసుకుంటే చాలా బాగున్నాయి. అండ్ పిల్లల్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందని అయితే నేను విన్నాను. ఈ కోర్స్ లో ఇంకో మంచి విషయం ఏంటి అంటే మనకి ఇది ఆస్ట్రేలియా, యుఎస్, కెనడా లాంటి కంట్రీస్ లో కూడా ఆ టైమ్స్ కి కూడా మనకి క్లాసెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఒక్కసారి అయితే చెక్ చేసేయండి. పిల్లలు మ్యాథ్స్ కష్టంతో కదా ఇష్టంతో నేర్చుకోండి. భువనగిరి ఫోర్ట్ అది ఇప్పుడు కనిపిస్తుంది. భువనగిరి ఊరు అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక ఆర్చ్ కనిపిస్తుంది. ఆర్చ్ నుంచి అయితే మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి టెంపుల్ వచ్చేసి మనకి 9 కిలోమీటర్స్ అయితే ఉంటది. హైదరాబాద్ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకైతే రోడ్ చాలా కంఫర్ట్ గా ఉంటది, ఈజీగా వచ్చేయచ్చు. సో ఇది వచ్చేసి సురేంద్రపురి. ఇక్కడ చూడొచ్చు శివుడిది, చాలా బాగుంది చూడడానికి అయితే. అందరూ అన్ని దేవుళ్ళ బొమ్మలు అయితే ఉన్నాయి. బాగుంది. ఎన్విరాన్మెంట్ అంతా చాలా నీట్ గా క్రియేట్ చేశారు. మనం హైవే నుంచి దిగంగానే మొత్తం మనకి ప్లాంటేషన్స్ ఈ విధంగా కనిపిస్తూ చాలా బాగుంది, చెట్లు మధ్యలో వెళ్తున్నట్టు. అండ్ ఇవన్నీ హోటల్స్ అన్నమాట. ఒకవేళ యాదగిరి గుట్ట వచ్చి స్టే చేయాలనుకుంటే ఈ హోటల్స్ అన్నిట్లో ఉండొచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే యాదగిరి గుట్ట నరసింహస్వామి టెంపుల్. విన్నారు కదా, మా నాన్న చెప్తున్నాడు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని.
ఇదంతా వచ్చేసి మన యాదగిరి టౌన్ అన్నమాట. అంటే ఒక విలేజ్. ఇక్కడ అన్ని అమ్ముతున్నారు చూడండి, టాయ్స్ అన్ని ఉన్నాయి. పాత నరసింహస్వామి టెంపుల్ కి వెళ్లే దారియే అదనమాట. సో ఇక్కడ మీకు బస్ అయితే కనిపిస్తుంది కదా, ఇది ఫ్రీ పార్కింగ్ నుంచి గుట్టపైకి ఉండే బస్ అన్నమాట. పార్కింగ్ లో మీరు గనక కార్ పెట్టేస్తే ఈ బస్ ఎక్కేసి గుట్టపైకి అయితే వెళ్ళిపోవచ్చు. మన కార్ ని గుట్ట మీదకి తీసుకెళ్లాలంటే 500 రూపాయలు పే చేయాలి. ఇక్కడ ఇదిగోండి ఫ్యాన్ టికెట్ అయితే కట్టేసాము. కట్టేసిన తర్వాత ఇదిగోండి ఈ రూట్ లో వస్తుంది చూడండి, ఫ్లైఓవర్ చూస్తే అసలు వేరే లెవెల్ కనిపిస్తుంది. 1 కిలోమీటర్ అయితే పైకి వెళ్ళాలన్నమాట గుట్ట. టెంపుల్ క్లియర్ వ్యూ. ఇప్పుడు పార్కింగ్ కి పెద్ద పంచాయతీలో ఇదంతా చూస్తున్నారు కదా, మనం అయితే కార్స్ అయితే పార్క్ చేసుకున్నాం ఇక్కడ. అండ్ అక్కడ చూస్తున్నట్లయితే బస్ స్టాప్స్, అంటే బస్సెస్ ఏవైతే కింద నుంచి వచ్చాయో అవి అక్కడ ఆగి మరీ జనాలను అయితే దింపుతున్నారు. అండ్ ఇంకోటి కాలినడకన వచ్చే వాళ్ళు కూడా అటు సైడ్ అయితే ఉన్నారు. ఇంకోటి నా ట్రెడిషనల్ లుక్ ఎలా ఉందో ఒక్కసారి అయితే చెప్పండి. బాగుందంటే నెక్స్ట్ టైం నుంచి వేసుకున్నా, లేదంటే ఇక వేసుకోను. ఇవే ప్రత్యేక దర్శనం టికెట్లు అయితే 150 రూపీస్ అనమాట. ఒక్క టికెట్ వచ్చేసి మనకి మెయిన్ పార్కింగ్ నుంచి ఇటు పక్కకు వస్తే ఉంటాయి, వెనక పక్కకి ఇట్లా పైకి వెళ్ళిపోవాలి నేరుగా. చలో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నడవలేని వాళ్ళకి బ్యాటరీ కార్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మనకైతే తీసుకెళ్తాయి, అక్కడ గుడి దగ్గర దాకా అయితే తీసుకెళ్తాయి. మనకి ఎలాగో ఒప్పుకుంది కాబట్టి మనం నడుచుకుంటానే వెళ్దాం. పదండి. భలే ఉంది లైటింగ్స్, టెంపుల్ లైటింగ్స్ తోటి అయితే సూపర్ గా అనిపిస్తుంది. మనకి 150 దర్శనం కాబట్టి మనం అయితే ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి. 300 రూపీస్ దర్శనం అయితే, అది బ్రేక్ దర్శనం అనమాట, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ గుడి వచ్చేసి డెవలప్మెంట్ మనకి మార్చ్ 2022 లో అయింది. ఎగ్జాక్ట్ గా ఆస్ట్రేలియా వెళ్ళే టైంలో అయింది అనమాట. అందుకే నేను రాలేకపోయినాను. ఆఫ్టర్ 2 ఇయర్స్ అయితే నేను వస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. 2016 లో అయితే ఒకసారి రీమోడల్ చేశారు, మళ్ళీ 2022 లో ఇంకోసారి రీమోడల్ చేశారు అనమాట. అది ఫైనల్ రీమోడలింగ్ అనమాట. మీరు చూస్తుంది అయితే అదే. ఇక్కడ ఇది ఏదైతే మనము గుడి కట్టడం చూస్తున్నామో దాంట్లో ఒక్క ఇటుక, ఒక్క సిమెంట్ ఏది కూడా యూజ్ చేయలే అనమాట. మొత్తం రాయి తోటి మాత్రమే చేసింది. ఇది ఎంత బాగుందో అసలు చూడ్డానికి అయితే 2 కళ్ళు సరిపోవట్లే. ఇంకోటి ఏంటి అంటే నడుచుకుంటూ రావాలనుకునే వాళ్ళకి 75 స్టెప్స్ అయితే ఉంటాయి, దాదాపు 75 స్టెప్స్. సో కాలు నడకని రావాలనుకునే వాళ్ళు అయితే అట్లా రావచ్చు. మేము ఇక్కడికి వచ్చేసరికి టైం వచ్చేసి ఎంత అయింది హరి? 7 అయింది. 7 o'clock ఇక్కడ ఆరాధన చేస్తారంట స్వామి వారికి. సో అందుకని చెప్పేసి మమ్మల్ని అయితే ఆపేశారు. 7 to 7:30 ఆరాధన టైమింగ్స్. దర్శనమ్స్ అయితే ఉండవు. 8:15 కి వస్తే కరెక్ట్ గా దర్శనం అయితే అవుతుంది మనకి. 7:30 to 8:15 అర్చన. సో అర్చన టికెట్స్ అవి ఎవరైతే తీసుకొని ఉంటారో వాళ్ళకి అవుతుంది, మనకి కాదు. మళ్ళీ 8:15 నుంచి 9:30 వరకు నార్మల్ దర్శనం, నార్మల్ ఆర్ 150 రూపీస్ దర్శనం. సో 8:15 కి వస్తే అసలు చాలా బెస్ట్. ఒకసారి ఇక్కడ జనాలను చూసుకుంటే అసలు చాలా అంటే చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ దర్శనంకి అయితే వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరు ఒకేసారి మీద పడతారు కాదు, అందరు ఇప్పుడు ఫోటో షూట్స్ లో ఉన్నారు. దర్శనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు, దర్శనం కాని వాళ్ళు కూడా ఉన్నారు, ఫొటోస్ కోసం అయితే తిరుగుతున్నారు. తెలంగాణ తిరుపతిగా పేరు కలిగిన ఈ యాదగిరి గుట్ట చరిత్ర చూసుకుంటే పూర్వకాలంలో యాదర్శి మహర్షి తపస్సుకి మెచ్చి శ్రీ మహావిష్ణు రూపమైన లక్ష్మీ నరసింహస్వామి 5 రూపాల్లో దర్శనం అయితే ఇచ్చారు. అందుకే యాదగిరి గుట్టని పంచ నరసింహ క్షేత్ర అని కూడా అంటారు. మొత్తం ఏరియా వచ్చేసి 4.3 acres అయితే ఉంటది. దాంట్లో 2.3 acres మన ప్రధాన ఆలయం ఉంటది. అంతేకాకుండా స్వామి వారికి తలనీలాలు ఇవ్వటానికి ఇక్కడ కళ్యాణ కట్ట కూడా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే అన్నదాన సత్రం కూడా ఉంటది. అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించే భక్తుల కోసం 2 హాల్స్ అయితే ఉన్నాయి. వీటి యొక్క కెపాసిటీ 700 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా దర్శనంకి అయితే వెళ్దాం పదండి. నేనైతే ఈ టెంపుల్ ని సన్సెట్ అయిన తర్వాత విజిట్ చేయమని చెప్తాను. సన్సెట్ అయిన తర్వాత ఈ టెంపుల్ యొక్క లైట్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ లైట్స్ తో టెంపుల్ మెరుస్తుంటే అచ్చం చూడడానికి బంగారంతో నిర్మించినట్టు ఉంటుంది. అంతేకాకుండా ఈ బయట ఉన్న ఏరియాలో ప్రశాంతంగా కూర్చుని మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. చాలా మంచి గాలి, అట్లా ప్రశాంతంగా ఏదో ఒక లోకంలో ఉన్నట్లయితే ఉంటది. ఇక్కడ చూస్తున్నట్లయితే లైన్ అయితే ఇప్పుడే కట్టేశారు, దాకా లేకుండే ఇప్పుడు అందరినీ పంపిస్తున్నట్టున్నారు.
ఉన్నారు. సో లైన్ అయితే ఫామ్ అయిపోయింది. ఇక మనం కూడా వెళ్ళిపోదాం లోపలికి. మళ్ళీ ఆ లైన్ కూడా లేట్ చేస్తున్నా అని చెప్పేసి హరి ఏం తీసుకొచ్చారు చూడండి, మిర్చి బజ్జీలు. ఇంకేంటి అవి లేస్, అవేంటి బిస్కెట్ ప్యాకెట్స్. వావ్, మిర్చి అయితే నా ఫేవరెట్. పల్పి ఆరెంజ్, బిస్కెట్ ప్యాకెట్లు, ఏమేమో అన్ని తిను పదార్థాలు తీసుకొచ్చారు. తినేసి అయితే మెల్ల దర్శనానికి వెళ్దాం మనం. వెనకాల ఏదైతే లైన్ వెళ్తుందో అదైతే ఫ్రీ దర్శనం అనమాట. చాలా అంటే చాలా మంది జనాలు అయితే ఉన్నారు. బెటర్ టికెట్ తీసుకుని వెళ్ళడమే, తక్కువ జనాలు ఉన్నారు, తొందరగా అయిపోతుంది దర్శనం. మనం ఇప్పుడు కొండ మీద ఉన్నాము, దేవుడు అయితే గుహలో ఉంటాడు అనమాట. మనం ఆ గుహలోకి వెళ్ళి దేవుడిని అయితే దర్శించుకోవాలి. సో ఫోన్లు లోపలికి తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేసాం, కుదరలేదు. అందుకే ఇక్కడ టెంపుల్ దగ్గర ఒక కౌంటర్ అయితే ఉంటుంది, ఫోన్ డిపాజిట్ చేసే కౌంటర్. ఇది ఇచ్చేస్తున్నాం అనమాట. ఈ గుడికి మొత్తం మనం ఈ చుట్టూ తిరిగి కింద దాకా వెళ్ళేసి గుహలో అయితే దేవుడు ఉంటాడు. ఇగోండి కోతులు చూడండి, కోతులు అయితే వచ్చేసినాయి. ఎత్తుకెళ్ళి ఇంతమంది ఫోన్స్ పట్టుకుంటే ఎత్తుకెళ్తే అమ్మమ్మ ఎన్ని కోతులు వచ్చేసినాయి. ఒక దెబ్బకి ఎన్ని కోతులు వచ్చినాయి. జనాలు ఖాళీ అవుతున్న కొద్ది కోతులు ఎక్కువ వచ్చేసినాయి. నీకు వచ్చింది చెప్పరా, దీన్ని ఏమంటారు? హరి. దీన్ని కోతి అంటారు, దీన్ని కోతి అంటారు, దాన్ని కోతి అంటారు, తెలుసా? ఇన్ని కోతుల మధ్యలో నన్ను పంపిస్తున్నా హరి. అయినా ఏమైనా వేసి అంటే ఒక కోతిని ఇంకో కోతి ఏం చేయదు, పప్పు తింటుంది. కోతి పప్పు తింటుంది. ఎవరైతే దీపారాధన చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇక్కడ ఉంటుంది అనమాట. సో దీపారాధన అయితే ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ వెళ్తే ఒత్తులు కూడా అక్కడనే అమ్ముతున్నారు చూడండి. అండ్ ఇంకోటి ఇటు సైడ్ వెళ్తే మనకి ప్రసాదం కౌంటర్ శివాలయం అయితే వస్తుంది. సో ఇటు సైడ్ అయితే వెళ్ళి మనము శివాలయంకి వెళ్ళిపోయి ప్రసాదంకైతే లైన్ చాలా పెద్దగా అయితే ఉంది. ప్రసాదం అసలు తీసుకోలేము, నాకు తెలుసు కదా హరి. ఇప్పుడే వెళ్ళేసి వచ్చాం, లైన్ చాలా పెద్దగా. బట్ చూపిద్దాం మన వాళ్ళకి ఎట్లుంటుందో కౌంటర్. ఓకే. అండ్ రిటర్న్ వెళ్ళేటప్పుడు శివాలయం తీసుకొని డైరెక్ట్ గా కిందకి వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ కిందకి వెళ్ళిపోవచ్చు. ఎగ్జిట్ కూడా ఇదే, మెట్లు కాలినడకని వచ్చిన వాళ్ళకి కూడా ఇటు సైడ్ నుంచే ఎంట్రీ. ఇదే ప్రసాదం కౌంటర్. ఇదిగోండి ఇదే ప్రసాదం కౌంటర్ అయితే. అమ్మో లైన్స్ చూడండి, ఒక్క లైన్ కదా, ఎన్ని లైన్స్. అమ్మో చాలా మంది. ఏమేమి? లడ్డు, పులిహార, కట్టె పొంగలి, కేసరి బాత్. లడ్డు అయితే 30 రూపాయలు, పులిహార అయితే 20 రూపాయలు, కట్టె పొంగల్ అయితే 40 రూపాయలు, కేసరి బాత్ అయితే 30 రూపాయలు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మన శివాలయం. ఆ ప్రసాదం కౌంటర్ నుంచి కిందకు వస్తే మనకి శివాలయం అయితే తగులుతుంది. శివాలయంకి అయితే వెళ్ళిపోయి దర్శించుకుంటాం మనం. యాక్చువల్లీ ఇప్పుడే దర్శనంకి వెళ్ళేసి వచ్చాం కదా. మనకి టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 2 అంతస్తులు కిందకి దిగాలి. ఒక గృహలో లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉంటారు. కిందకి దిగి మళ్ళీ పైకి ఎక్కుతాం అనమాట. బాగుంది, మంచిగా ఉంది, మంచి ప్లేస్. లైటింగ్స్ తోటి చాలా బాగా డెవలప్ చేశారు టెంపుల్ అయితే. లోపలైతే లైటింగ్స్ అదిరిపోయాయి. ఫోన్స్ ఎలా లేదు, బ్యాడ్ లక్. ఇదే అనమాట మన శివాలయం అయితే. శివాలయంలోకి అయితే సో శివాలయం ముందర పెద్ద నంది అయితే ఉంది. చిక్కి ఏదో కోరికలు కోరుకుంటుంది. ఏం చెప్పే చిక్కి? శివయ్య దర్శనం అయితే పెద్ద టైం ఏం పట్టలేదు, జస్ట్ 5 minutes. అండ్ స్ఫటికలింగాన్ని చూస్తుంటే చూడబుద్ధి అవుతా ఉంది. ఇప్పుడైతే ఇక మనం ఇంటికి వెళ్ళాల్సిన సమయం అయితే ఆసన్నమైందనమాట. మొత్తం అన్ని గుళ్ళు అయితే క్లోజ్ అయిపోతున్నాయి ఈ టైంకి. 9:30 లోపే. 9:30 తర్వాత అన్ని క్లోజ్. ఇక మనము వెళ్ళిపోవడమే. సో మనకి యాదగిరి గుట్ట టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4 o'clock ఓపెన్ చేస్తారు. బట్ దర్శనం అయితే 7:15 నుంచి స్టార్ట్ అనమాట. నైట్ 9:30 వరకు అయితే ఉంటుంది. టైమింగ్స్ అయితే ఇవి. మార్నింగ్ 7:15 to 9 o'clock. ఇదంతా ఈ లైటింగ్ అంతా చూస్తున్నాం. ఇదంతా వచ్చేసి యాదగిరి గుట్ట. అండ్ కాలినడకన ఎవరైతే రావాలనుకుంటున్నారో ఆ కింద నుంచి అయితే రావచ్చు. అక్కడ కార్స్ అయితే పార్క్ చేయడానికి ఉందని చెప్పా నాకు ఫస్ట్ లోనే చెప్పా కదా. సో అక్కడ పార్క్ చేసి అయితే మనం ఇక్కడ నుంచి కాలినడకనైతే రావచ్చు. ఈ మొత్తం కలిపి ఇంచుమించు 75 మెట్లు ఉన్నాయని అయితే అనుకున్నారు. బట్ ఎన్ని ఉన్నాయో నాకైతే తెలీదు. 75 అని అయితే అన్నారు. అండ్ అక్కడ ఆ లైట్స్, అక్కడ దూరంగా ఉన్న లైట్స్ చూసుకుంటే అదైతే భువనగిరి, ఇదంతా యాదగిరి. మనం ఇప్పుడు ఉన్నది గుట్ట మీద. సో మొత్తాన్ని దీన్ని అయితే యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్స్ అని అయితే అంటారు అనమాట. మెట్లు దిగాక మనకి చిన్నపిల్లలకి అయితే మస్తు బొమ్మలు అయితే ఉన్నాయి. ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు. పిల్లల్ని తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా చంపేస్తారు ఈ కొనిపోతే. అండ్ ఆల్సో కొన్ని ఇత్తడి పల్లెలు ఇవన్నీ కూడా ఇక్కడైతే అమ్ముతున్నారు. ఎవరైతే పొద్దున మధ్యాహ్నం వస్తారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా పైన చూడండి అంతా పట్టాలు వేసేసారు. సో నడిచే వాళ్ళకి కూడా మంచిగా నీడలో చల్లగా నడిచేటట్టు అయితే ఉంటుంది. మనకి కొండ పైన అయితే అసలు ఏమి దొరకవు. కొండ కిందకి వచ్చి మనం ఏదైనా కానీ కొనుక్కోవాలన్నమాట. ఇక్కడ చూడండి ఇందాక
ఇక్కడ దాకా వచ్చి వీళ్ళు బజ్జీలు అవన్నీ బిస్కెట్ ప్యాకెట్స్ ఇచ్చారు కదా, ఇక్కడికి వచ్చి మరీ తీసుకొచ్చారు. అదే అనమాట మన కొండ. అటు సైడ్ తిరిగితే ఇదే మన కొండ. మనకైతే వాళ్ళ దర్శనం అయితే అయిపోయింది, మంచిగా అయింది. అండ్ యాక్చువల్ విగ్రహం అయితే మనకి కనిపించదు అనమాట. నరసింహస్వామిది యాక్చువల్ గా రాయితో చేసిన విగ్రహం అయితే మనకు కనిపించదు. వాళ్ళు నార్మల్ గా బయట పెట్టిందే మనకు కనిపిస్తుంది. ఒరిజినల్ విగ్రహం చూడాలనుకునే వాళ్ళు అర్చన టికెట్ అయితే తీసుకోండి. అసలు ఈ బస్సులు ఉన్నాయి, ఎంత ఫాస్ట్ ఉన్నాయి తెలుసా బస్సెస్ అయితే. మనం అసలు ఆగలేకపోతున్నాం బస్సెస్ వెనకాల. ఇదేనండి మెట్ల మార్గం, మీరెళ్ళేది. మీకు ఎనర్జీ ఎక్కువ ఉంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మెట్ల మార్గం అన్నమాట. ఇదే మన యాదగిరి దర్శనం అయితే అయిపోయింది. వాటితో నన్ను చూపి కనిపించట్లేదా? సో అది గైస్ మన యాదాద్రి దర్శనం అయితే అయిపోయింది. యాదగిరి గుట్టకైతే వెళ్ళొచ్చాం కదా. ఫైనల్ గా ఇంటికి అయితే చేరుకున్నాం. ఇక ఫుల్ టైర్డ్ అయిపోయినాం. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. అందుకనే బయట అయితే ఫుడ్ తినేసి వచ్చాం అనమాట. వెజ్ తిన్నాం, నాన్ వెజ్ కాదు, వెజ్ తినేసి వచ్చాము. సో అదనమాట ఇవాళ బ్లాగ్ అయితే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.